హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే గనక హాయ్, ఐఎమ్ మోనికా. మన ఛానల్లో ఎక్కువ బ్యూటీ బ్లాగ్స్ అండ్ బ్యూటీ వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం ఒక సెలూన్ కూడా రన్ చేస్తున్నాము. సో ఈ సెలూన్ కోసం చాలా వీడియోస్ అయితే పెట్టాలని చెప్పి ఈ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ రోజు మీకు చూపించే టాపిక్ మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా. సో ఇలా ఒక స్టిక్స్ లాగా ఉంటుంది మనకి ఫేషియల్ స్పాంజెస్. బట్ ఆ స్పాంజ్ ఎలా మేడప్ ఆఫ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో నార్మల్ గా ఫేషియల్స్ చేయించుకున్నప్పుడు మన స్పాంజెస్ మాత్రమే తీసుకొని ఫేస్ కి అప్లై చేయడం తెలుస్తుంది. బట్ ఈ స్పాంజ్ డైరెక్ట్ స్పాంజ్ లాగా అయితే ఉండవు. సో నార్మల్ స్పాంజెస్ కూడా దొరుకుతాయి, బట్ నార్మల్ గా ఇలా స్టిక్స్ లాగా మనకి స్పాంజెస్ ఉంటాయి అనమాట. సో అది ఎప్పుడైతే మనం వాటర్ లోకి ఇలా డిప్ చేస్తామో సో విత్ ఇన్ సెకండ్స్ లో అది వెంటనే ఒక స్పాంజ్ లాగా ఫామ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా చూడొచ్చు. సో ఇలా స్పాంజెస్ అనేది మేడ్ అవుతాయి. సో తర్వాత మనం ఇది మనం కావాలంటే ఎవరికైనా యూజ్ చేసేసుకోవచ్చు. బట్ ఇది రియూజబుల్ కన్నా ఎప్పటికప్పుడు డిస్పోజల్ వాడుకుంటే బెటర్. సో అందుకే డిస్పోజల్ బదులు ఇప్పుడు ఫేషియల్ టిష్యూస్ అనేది వాడేస్తున్నారు. ఎందుకంటే అది ఎవరికి వాళ్ళే యూజ్ చేసి పడేసేదానికి ఈజీ ఉంటుంది. అదే మన స్పాంజ్ యూజ్ చేస్తే మళ్ళీ ఇంకొకరు యూజ్ చేస్తాము. సో ఒకరి స్కిన్ మీద పెట్టింది ఇంకొక స్కిన్ మీద పెడితే అది మనకి ఛాన్సెస్ ఎక్కువ, లైక్ స్కిన్ డ్యామేజ్ అయ్యేదానికి. సో స్పాంజెస్ అనేది మానేసి ఇప్పుడు డిస్పోజబుల్ ఫేషియల్ టిష్యూస్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేసాం కాబట్టి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై బాయ్, లవ్ యూ ఆల్.